భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈబయ్యారంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో మండల మహాసభ నిర్వహించారు. ఆ దృశ్యాలు ప్రత్యక్షంగా చూద్దాం. మేము వైటీడీఏకి తీర్మానం ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారికి కూడా తీర్మానం చేయడం జరిగింది. కానీ వాళ్ళు మాత్రం మా ఊరికి వచ్చి ఏమి చేయడానికి కూడా వీలు లేకుండా అవుతుంది. మాకు కోడుమూలు పట్టాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అధ్యక్ష వహించినటువంటి దుబ్బా గోవర్ధన్ గారు, అదేవిధంగా మహాసభకి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు మేధావి మాజీ పార్లమెంటు సభ్యులు ఎఫ్ఆర్సి బోర్డు భూముల కమిటీకి, అదేవిధంగా చట్టానికి బోర్డు భూముల చట్టానికి అటవీ హక్కుల చట్టానికి రూపశిల్పైనటువంటి పెద్దలు మిడియం బాబురావు గారికి, అదేవిధంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య గారు, జిల్లా అధ్యక్షుడు గౌరి నాగేశ్వరరావు గారు, జిల్లా కమిటీ సభ్యులు జిల్లా ఉపాధ్యక్షులు మడివి రమేష్ గారు, జిల్లా కమిటీ సభ్యులు పాయ నరసింహరావు గారు, అదేవిధంగా ఇక్కడ మన బోటుగూడెం ఈ మండలంలో గిరిజన సంఘం పేరుతోని వామపక్ష పార్టీ పేరుతో గెలిచినటువంటి బోటుగూడెం గ్రామ పంచాయతీ సర్పంచి బాబనమ్మ గారికి, హాజరైనటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మీ గిరిజన సంఘం మహాసభ 2022లో టీవీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగింది. జిల్లా మహాసభ కూడా ఇక్కడ ఏప్రిల్ 25వ తారీఖు మనం జరుపుకోవటం జరిగింది. ఇప్పుడు 4 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 4 సంవత్సరాల కాలంలో ఈ మండలంలో అనేక పోరాటాలు, గిరిజన సమస్యలు తీసుకొని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం పేరుతో కానివ్వండి, ఇతర ప్రజా సంఘాలతో కలిసి అనేక పోడుకూల పోరాటం. ఈ పోడుకూల పోరాటంలో ముఖ్య పాత్ర నిర్వహించింది తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం. ఈ మండలంలో ఉమ్మడి పినపాక మండలంలో 27 సెంటర్లలో 7,200 ఎకరాల భూమి ప్రజలకు అందుబాటులో సేద్యంలో రావడానికి, అర్హత ఉన్నటువంటి గిరిజనులందరికీ పట్టాలు రావడానికి ముఖ్యమైన పాత్ర. అనేక ఆటుపోట్లని ఎదుర్కొని, నిర్బంధాలను ఎదుర్కొని, పెత్తందారుల ఆగడాలను ఎదిరించి కూడా సాధించుకోవడం జరిగింది. ఎందుకు? అది గిరిజన సంఘం వల్లనే, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం వల్లనే అవుతుంది, అది సాధ్యమైంది. అయితే ఎందుకు అంత పట్టుదల? ఆదివాసీలంటే అడవికి విడదీయాలనేటువంటి సంబంధం ఉన్నటువంటి వాళ్ళు. ఆదివాసీలు దేశానికి ముద్దు బిడ్డరు. ఆదివాసీలే ఈ దేశానికి వైద్యం నేర్పినటువంటి వాళ్ళు. ఆదివాసీలే చరిత్రకు నిర్మాతలైనటువంటి వాళ్ళు. కానీ 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మన దేశానికి స్వతంత్రం వస్తే మన తిండి మనం తింటాం, మన సమస్యలు మన పరిష్కారం నేర్చుకోవచ్చు, మన సంపద మనకు ఉంటుందని చెప్పారు. 78 సంవత్సరాలు అవుతుంది, ఇంకా పేదరికం అట్టే ఉంది. ఆదివాసీలలో ఆదివాసీ మానవుడి యొక్క ఇంకా ఆనవాళ్ళు పోనటువంటి పరిస్థితి, పోగొట్టలేనటువంటి పరిస్థితి ఈనాడు ప్రభుత్వాలు 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో మనం సాధించి పెట్టింది ఏంటంటే నిరక్షరాస్యత, తెలివి తక్కువతనం, ఆకలి చావులు, అదేవిధంగా అజ్ఞానం,
అదేవిధంగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఆ దోపిడీలు కనిపెట్టలేనటువంటి పరిస్థితిలో మనకు తెలివి తప్ప తనం నేర్పింది తప్ప మనకు వేరేది నేర్పలేదు. కానీ ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి ఆదివాసీలు అయితే, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఇక్కడ ఆదివాసీలు అయితే ఎవరైనా సరే ఆదివాసీల మన రాష్ట్రాలు విభజన జరిగినటువంటి సందర్భంలో వాళ్ళని ప్రాంతాల వైద్యుగా విభజన జరిగింది తప్ప ఆదివాసీలలో విభజన జరగలే. కానీ వలస ఆదివాసీలు అనే పేరుతోనే, అదేవిధంగా ఇక్కడ ఆదివాసీలు అనే పేరుతోనే విడదీసేటటువంటి పరిస్థితి మన దగ్గర కనపడతా ఉంది. అయినా సరే మన సంఘం ఈ మండలంలో అందరినీ లోకల్ ఆదివాసీల్ని, వలస ఆదివాసీల్ని ఏకం చేసి పోరాటాలు సాధిస్తున్నటువంటి, ఫలితాలు సాధిస్తున్నటువంటి పరిస్థితి మనం మర్చిపోరాదు. మన తెలంగాణ మనకు వస్తే మన బతుకులు బాగుపడతాయి, మన భూములు మనకుంటాయి, మన నీళ్లు మనకుంటాయి, మన ఉద్యోగాలు మనకుంటాయి అన్నారు, నమ్మారు, ఓటేశారు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చారు. కానీ గిరిజనుల బతుకులలో మార్పు లేదు. కానీ టీఆర్ఎస్ పార్టీ పేరు మాత్రం మార్చుకొని పరిపాలన చేయడం కోసం ప్రయత్నం చేశారు. ప్రజలు మీకు అందరికీ తెలుసు, 2023 కన్నా ముందు వేధిస్తున్నటువంటి కాలంలో గిరిజనులందరినీ సమీకరణ చేసి ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర ఇదే మన మీడియం బాబురావు గారి ఆధ్వర్యంలో 1200-1300 మందితోని ఫారెస్ట్ ఆఫీసులు ముట్టడి చేసి, ఖబర్దార్ ప్రభుత్వం, ఫారెస్ట్ అధికారుల ఖబర్దార్, చెమటాలు తీస్తాం, మా గిరిజనుల పేదల పోడు భూముల జోలికి వస్తే మీ తాట తీస్తామని చెప్పేసి మనం హెచ్చరిక చేసి ఆ రోజు నుంచి స్వేచ్ఛగా మనం సాధించుకున్నాం. అప్పుడున్నటువంటి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ తర్వాత వస్తున్నటువంటి మేము అధికారంలోకి వస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నో వాగ్దానాలు చేసి వలస ఆదివాసీలకు మొత్తం పోడు భూములందరికీ పట్టాలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా వలస ఆదివాసీలకు వాళ్ళకు సర్టిఫికెట్లు, వాళ్ళకు కులం సర్టిఫికెట్లు, అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. వలస ఆదివాసీల గురించి చెప్పటమే కాదు, వాళ్ళ భూములు ఎట్ట ఊడగొట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దానికి బీజేపీ పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తాం. వాళ్ళు రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు కలిసి ఆదివాసీలను అడవికి దూరం చేయాలని చెప్పేసి ఆదివాసీలకు హక్కులే లేకుండా రాజ్యాంగాన్ని కూడా మార్పులు తీసుకొచ్చి చివరికి ఎంత దూరం తీసుకొచ్చారంటే అసలు ఆదివాసీలంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, అదేవిధంగా వాళ్ళకు రిజర్వేషన్ కూడా లేకుండా చేయాలనేటటువంటి దుష్టమైనటువంటి సంకల్పానికి ఒడిగట్టేటటువంటి ప్రభుత్వాలు ఈ రోజున మన దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, రాబోయే కాలంలో మొత్తం ఇక్కడ గిరిజనులు ఏమనుకుంటారంటే వలస వచ్చినటువంటి ఆదివాసీలకు ఏది లేదు, వాళ్ళకి ఏం హక్కులు లేవు, కాబట్టి మాకు అన్ని ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అనుకుంటా ఉన్నారు. మన సంఘం ఏం చెప్తుందంటే, ఓ బిడ్డలారా, ఓ ఆదివాసీ బిడ్డలారా, వాళ్ళకే కాదు మీ తోట కూడా మొదలుకు వస్తూ ఉంది. రాబోయే కాలంలో మీ బతుకులు కూడా ఆగం చేస్తూ ఉంది. రాబోయే కాలంలో ఇప్పటికే భద్రాచలం ఐటీడీ చూడండి, అక్కడ ఉన్నటువంటి పీఓ గారు, అధికారులు ఈగలు కొట్టుకుంటా ఉంటా ఉన్నారు. అక్కడ పని లేదు, పాట లేదు, నిధులు లేవు, అధికారాలు లేవు, ఏమీ లేవు. అది పరిస్థితి. అంటే రాబోయేటటువంటి కాలంలో మొత్తం ఆదివాసీల ఉనికికే, ఆదివాసీ జాతికే, జాతి యొక్క ఉనికిగా ప్రమాదం పొంచి ఉన్నదనేది ఆదివాసీ జాతి మొత్తం కూడా గమనించాలని చెప్పేసి మన మహాసభలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మహాసభని ఎన్నుకుంటాం. ఇందులో గతంలో జరిగినటువంటి కార్యక్రమాలు, భవిష్యత్తులో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి మనం ఈ మహాసభలో చర్చించుకొని నూతన కమిటీని ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు 3 సంవత్సరాలకి ఆ కమిటీ పనిచేసే విధంగా ఈ మహాసభలో చర్చించుకుంటాం. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చిన్నపాక మండలంలో జరుగుతున్నటువంటి అనేక ఉద్యమాల పోరాటాల్లో తెలంగాణ
ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు చేపడతా ఉన్నాం. మీకు తెలుసు, ఇక్కడ మండల స్థాయిలో అనేక ఉద్యమాలు పోరాటాలు చేశాం. ముఖ్యంగా పోడు భూముల పట్టాల కోసం ఇక్కడ తరతరాలుగా సాగు చేస్తున్నటువంటి ఆదివాసీలకి అతి హక్కుల గుర్తింపు చట్టం 2006 ప్రకారంగా ఎందుకు హక్కుపత్రాలు ఇవ్వట్లేదనేది మనం ఈరోజు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మనం అనేక ఉద్యమాలు పోరాటాలు చేసాం. మన ఈ సభలో మన తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి మన డాక్టర్ మిడియం బాబురావు గారు, మాజీ ఎంపీ, మన భద్రాచలం మాజీ ఎంపీగా 2004లో గెలిచిన తర్వాత మన బాబురావు గారు 2004లో గెలిచిన తర్వాత మా ఆదివాసులు తరతరాలుగా సాగు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి హక్కు పత్రాలు ఇవ్వాలంటే మరి వారికంటూ ఒక చట్టం రూపకల్పన చెయ్యాలి అనేసి పెద్ద ఎత్తున ఆయన ఢిల్లీలో దెబ్బలాడారు. పార్లమెంట్ సమావేశాల్లో మన ఆదివాసీల కోసం గొంతెత్తి మాట్లాడినటువంటి మన నాయకుడు మన బాబురావు గారు. మరి తరతరాలుగా ఆదివాసీలు సాగు చేస్తూ ఉన్నారు. ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తూ ఉన్నారు. మాకంటూ ఒక చట్టం కావాలి అని ఆయన పెద్ద ఎత్తున పార్లమెంట్లో దెబ్బలాడారు. ఆయనతో పాటు వామపక్ష పార్టీలుగా గెలిచినటువంటి ఎంపీలందరూ కూడా పెద్ద ఎత్తున దెబ్బలాడటం వల్ల ఈరోజు అటు హక్కుల గుర్తింపు చట్టం అనేది 2006లో వచ్చింది. 2006లో వచ్చిన తర్వాత ఆ చట్టం కూడా అమల్లోకి రాని పక్షంలో మళ్ళీ పెద్ద ఎత్తున మన ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం. మండల ఆఫీస్ ముట్టడి కార్యక్రమాలు చేశాం. సెలో ఐటీడీ ముట్టడి కార్యక్రమాలు చేశాం. సెలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా సెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు చేశాం. మన నుండి గెలిపించినటువంటి మన తరపున గెలిచినటువంటి మన బాబురావు గారేమో పార్లమెంట్లో దెబ్బలాడారు. మనమేమో బయట ఉండి ఉద్యమాలు చేసాం. అది 2006లో చట్టం వచ్చినప్పటికీ అమలు కాకపోతే మళ్ళీ పెద్ద ఎత్తున సెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం 2006లో పెద్ద ఎత్తున మనం ముట్టడి కార్యక్రమం చేపట్టిన తర్వాత ఆనాడు ఏమో సరైన రోడ్లు సౌకర్యం లేని పక్షంలో అక్కడ మన 108 కూడా రానటువంటి పరిస్థితి ఉంది. అంబులెన్స్ కూడా లేనటువంటి పరిస్థితి. మనం స్వతంత్రం వచ్చినటువంటి ఈ 78 సంవత్సరాల కాలంలో కూడా మనకి రోడ్డు లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకోసం రానున్న కాలంలో ఖచ్చితంగా మా గ్రామానికి రోడ్డు కావాలా, మా గ్రామానికి కరెంటు కావాలా, మా గ్రామానికి విద్య కావాలా, మా గ్రామానికి హాస్పిటల్ కావాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు చేపడతా ఉన్నాం. భవిష్యత్తులో మనం ఉద్యమాలు పోరాటం చేయాలన్నా గ్రామానికి గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలా, గ్రామానికి గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలా, మన సంఘ సభ్యత్వాన్ని బలోపేతం చేసుకోవాలా. అప్పుడు మాత్రమే మన ఉద్యమం బలపడుతుంది. మనం చేసిన పోరాటాల వల్లనే మొత్తం అన్ని పరిష్కారం అయిపోతాయి చెప్పేసి అనుకుంటే పొరపాటు. మీరు 10th క్లాస్ వరకు చదువుకున్నాడు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. 10వ తరగతి రైట్ పైకి 8 అంతేనా? రండి. 8 ఒకటి అంటే ఇంటర్మీడియట్ ఇచ్చిన 8 మంది, అంతకుముందు 10 మంది, వాళ్ళందరూ కూడా 10th క్లాస్ అయింది కదా, కలిసి 18 మంది. డిగ్రీ చదివిన వాళ్ళు ఎవరు ఉన్నారో చేయొద్దండి. డిగ్రీ 1 2 3 4 5 6 అమ్మాయిలు. ఓకే, మీకు ఎస్పీ సర్టిఫికేట్ ఉందా?
ఉందా? ఏ గ్రామం మీది? ఎర్రగూడ? ఇక్కడ రండి అమ్మా, ఇక్కడ రండి. ఎర్రగుట్ట. ఓకే. మీకుందా సర్టిఫికేట్? వెనకాల ఎస్టీ సర్టిఫికేట్ లేని వాళ్ళు చేతులు ఎత్తండి. ఎస్టీ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఎస్టీ మీ అందరికి ఉందా? లేదు లేపండి. లేకపోతే చదువుకున్న వాళ్ళు, ఆ పైన చదువుకున్న వాళ్ళు మాత్రమే ఇది సమస్య కాదు, మనకు కూర్చున్న అందరికీ ఇది సమస్య. చదువుకోలేని అవకాశం లేని వాళ్ళకి, చదువుకున్న అవకాశం ఉన్న వాళ్ళకి కూడా ఇది సమస్య. ఏమిటా సమస్య అంటే, మనం భారత రాజ్యాంగం ప్రకారంగా ఆదివాసీ తెగలకి చెందినటువంటి వాళ్ళు. ఆదివాసీ తెగలు అనేవి 1200 దాకా ఉన్నాయి. ప్రభుత్వం గుర్తించే 705 ఉన్నాయి. ఈ గుర్తించిన వాటిలో మన తెలంగాణలో గుర్తించిన వాటికి 32 మంది ఉన్నాయి. 32 తెగలు ఉన్నాయి. ఇప్పుడు మీకు సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వట్లేదంటే, మీరు ఈ 32 తెగల్లో మీ పేరు లేదు అని చెప్పేసి ఇవ్వట్లేదు. ఎందుకు లేదు? మీరు 40 ఏళ్ల క్రితం వచ్చినా, 50 ఏళ్ల క్రితం వచ్చినా మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు? గోదావరి అవసరం ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు ఎక్కువ మంది. ఒరిస్సా నుంచి వచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారా? లేదు. ఇటు మహారాష్ట్ర నుంచి వచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఓకే. చిరకాలంగా ఈ ప్రాంతంలో చిరకాలంగా ప్రధానమైనటువంటి తెగలు ఒక 6-7 ఉండగా, వాటిలో కోయ అనేటువంటి తెగ, కోయలో కూడా మీరు లిస్టు తీసుకొని చదివితే ప్రభుత్వం గుర్తించిన వాటిలో 13 రకాల కోయలు ఉంటాయి. గుట్ట కోయ, గుత్తి కోయ. ఆ గుత్తి అనేది GOTTI కాకుండా GUTTI రాశాడు దాంట్లో. అందుకని మిమ్మల్ని పాపులర్గా ప్రజల్లో పిలిచేది గొత్తి కోయ అని. ఈ గొత్తి కోయ అనేది లిస్టులో ఉంది, కానీ ఇంగ్లీష్ స్పెల్లింగ్ వచ్చేటప్పటికి అది వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకని మీకు లేదంటున్నారు. ఇప్పుడు మనం ఏ ఊరు నుంచి వచ్చామో ఆ ఊరితో మనకి సంబంధాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా, ఉన్నాయి. అట్లానే అక్కడ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఎస్టీ కోయ అని ఇస్తున్నారు, మురియా ఎస్టీ అని ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఒకే కుదురులోంచి వచ్చినటువంటి తెగలు. సో ఇక్కడ ఇప్పుడు మనం సర్టిఫికెట్ లేనటువంటి వాళ్ళు సర్టిఫికెట్ ఎందుకు తిరస్కరిస్తున్నారు అనేది మనం చూస్తే, ఇదే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు, ముఖ్యంగా సీతక్క ఇప్పుడు మంత్రి అయింది కదా, వీళ్ళంతా మనవాళ్లే, సర్టిఫికెట్ ఇద్దాం ఉంది ఎన్నికల ముందు. ఇప్పుడు ఏమంటా ఉంది? మనవాళ్లే కానీ ప్రభుత్వానికి ఇష్టం లేదండి, అవతలంతా వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేస్తారట. ఎప్పుడో 50-40 ఏళ్ల క్రితం మీరు కోల్పోయి వచ్చినటువంటి వాటి అన్నింటినీ మళ్ళీ మీకు ఇస్తారట. అక్కడేమో ఇల్లు కట్టిస్తారట. అక్కడ మీరు అన్ని విధాలుగా చేయొచ్చు, నక్సలైట్లు అనే వాళ్ళందరినీ కూడా హతం చేసాం, మీరు రండి అని చెప్పేసి అక్కడ గవర్నమెంట్ పిలుస్తాం. ఏమండి, వెళ్దామా? ఈ పిలుపు మార్చి 31 తర్వాత వచ్చింది. ఏప్రిల్ అంతా కూడా అక్కడ గ్రామ సభలు జరిగినాయి, కరపత్రాలు వేశారు, పంచారు. మనకు కూడా వార్త వచ్చింది. కొంతమంది వెళ్ళారు ఇక్కడి నుంచి కూడా. ఇక్కడ అసలు ఏ భూమి లేకుండా, అసలు ఏదీ లేనటువంటి వాళ్ళు, నిరాధారంగా ఉన్నవాళ్ళు కొంతమంది వెళ్ళారు. అది చాలా తక్కువ. ఓకే, ఇప్పుడు 30 ఏళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ ఏదో చేసుకొని బ్రతుకుతామంటే కేవలం ఇప్పుడు మనకున్న ఇబ్బందల్లా ఎస్టీ సర్టిఫికెట్ లేకపోవడమే. మిగతా అన్నీ ఉన్నాయి, చేసుకుంటున్నాం మనం. పిల్లలు చదువుకుంటున్నారు, సర్టిఫికేట్ లేకపోయినా చదువుతున్నారు. అందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు. సర్టిఫికేట్ లేకున్నా సరే ఓపెన్గానే చదువుతూ ఉన్నారు. అట్లాంటి అవకాశం మన రాజ్యాంగం మనకి ఇచ్చింది. సో ఆ కారణంగా ఈ రోజున ప్రభుత్వం మీద మనం ఉద్యమం చేస్తుంది. మన TIGS అనే తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం. ఏమిటా ఉద్యమం అంటే, ఇక్కడికి వలస ఆదివాసులను ఎవరినైతే మీరు పిలుస్తున్నారో వాళ్ళు వలసోళ్ళు కాదు, వాళ్ళు ఇక్కడోళ్ళే. ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు ఒకే తెగవాళ్ళు. ఇప్పటికీ పెళ్లి సంబంధాలు అక్కడ ఇక్కడ తెలుసుకుంటా ఉన్నాము. ఇప్పటికీ అక్కడ ఇక్కడ ఒకే భాష మాట్లాడుతున్నాము.
ఇప్పటికీ అప్పటికి ఒకే మన గట్లు లేదా మన గోత్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. మన సాంప్రదాయం, మన భాష ఇవన్నీ కూడా ఒకటైన తర్వాత ఎస్టీ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వడు? ఎందుకు ఇవ్వడంటే వాడికి మనం డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి వాడు ఇవ్వట్లా. ఇప్పుడు ఎవరో ఒక ఆయన సర్టిఫికేట్ వచ్చిందన్నావు కదా, ఎంత ఖర్చు అయింది నీకు? ఎంత ఖర్చు అయిందని అడిగాను. 10,000. చూసారా? ఒక పక్కనేమో ప్రభుత్వం ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వం అని చెప్తా ఉంది, మరొక పక్కన డబ్బులు ఉన్నవాడు కొనుక్కునే అవకాశం ఉంది. ఆదివాసీ ఐక్యత, ఇవ్వాలి పోడు భూములకు పట్టాలు, ఇవ్వాలి పోడు భూములకు పట్టాలు, ఇవ్వాలి ఆదివాసీ గ్రామాలకు తాగునీరు, సాగునీరు.